శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత జిజ్ఞాస పరులకు శుభోదయం, శుభం భూయత్. ఈవేళ మనం విశ్వరూప సందర్శన యోగము నుండి 26-27 శ్లోకాలని పరిశీలన చేసుకుందాం. అమీ చిత్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వే సహైవావనిపాల సంగై భీష్మో ద్రోణసూతపుత్రస్తదాసౌ సహాస్మదీయైరపి యోధముఖ్యైః వక్త్రాణి తే త్వరమాణా విశంతి దంష్ట్రాకరాళాని భయానకాని కేచిద్విలగ్నా దశనాంతరేషు సందృశ్యంతే చూర్ణితై రుత్తమాంగై. ఈ ధృతరాష్ట్రుని కుమారులందరును భీష్ముడును, ద్రోణుడును, కర్ణుడును, వారి సేనలయందలి సమస్త రాజ సమూహములను, అట్లే మన సేనలయందలి సైనిక ప్రముఖులను నిన్ను త్వరితముగా చేరుతున్న వారై కోరలచే భయంకరములుగా నున్నట్టి మీ నోళ్ల యందు ప్రవేశించుచున్నారు. కృష్ణ, వారిలో కొందరు మీ పండ్ల సందుల యందు చిక్కుకొనిన వారై చూర్ణమొనర్పబడిన శిరస్సులతో కనిపించుచున్నారు అని చెబుతూ ఉన్నాడు. అర్జునుల వారికి ఈ సైన్యములో గల నా తండ్రులను, గురువులను, మేనమామలను, స్వజనులను చంపి నేను పాపము చేసిన వాడవుతాను, ఈ యొక్క భీతి చేత సోదర వాత్సల్యముచే స్వాభిమానముచే మోహితుడైనటువంటి అర్జునుల వారికి సర్వము నాలోనే ఉన్నది చూడు, నువ్వు ఎవరిని చంపడము లేదు, ఎవరిని పోషించడము లేదు, చంపడానికి నీవెవరు, చచ్చేదానికి వాళ్ళెవరు అని ఒక ఉదాహరణ రూపంలో ఇచ్చినట్టుగా మనకి తెలియబడుతూ ఉన్నది. కానీ పరమాత్మ యందు భూత భవిష్యత్తు వర్తమాన కాల భేదము లేదు. కాలాతీతుడగు భగవానుని యందు కాలమునకు సంబంధించిన విభేదములు గాని విభజనలు గాని ఉండనేరవు. కనుకనే భవిష్యత్తునందు జరుపబోవు నదియు అంతయును వర్తమానమందే విశ్వరూపమున అర్జునునకు గోచరించుటకు కారణమైనది. భీష్మ, ద్రోణ, కర్ణాది కౌరవ పక్ష వీరులు మరియు పాండవ పక్షము వారు భవిష్యత్ కాలమున మృతి నుండి కాలగర్భమున ప్రవేశించుటకు అర్జునుడు విశ్వరూపమున స్పష్టముగా కాంచగలిగాను. దీని భావమేమి? భూత భవిష్యత్ వర్తమానములన్నీయు పరమాత్మయందు ఒకటే. గడచిన అనేక యుగములు కాలము, రాబో అనేక యుగముల కాలము పరమాత్మయందు వర్తమాన కాలమే యగును. అతడు కాలాతీతుడు, కాలకాలుడు. కాలము వారి యందు కల్పింపబడినది. ఈ శ్లోకమందు వ్యక్తం మనర్పబడిన భావములను బాగుగా విచారించి చూచినచో గొప్ప వైరాగ్యము జీవుని ఉదయింపగలదు. యాలైనా ప్రత్యక్షముగా కానుపించు భీష్మ, ద్రోణాదులు తక్కిన వీరులు ఆ క్షణమునని భయంకరమగు కాలము యొక్క కరాళ వదనమందు త్వరితముగా ప్రవేశించుతున్నట్లు అర్జునుడిట్లు గాంచగలిగేను. ఆ ప్రకారమే ఇప్పుడు ప్రత్యక్షముగా కానుపించు ఈ బంధుమిత్ర దారాసుతాధులు, ధనధాన్యాదులు, భవనములు, క్షేత్రారామములు, సంపదలు అన్నీయు కాలగర్భమున విలీనమైపోవునవి అనియు అశ్వరములనియు జీవుడు భావించుకొనవలెను. ఈ సత్యమును చక్కగా భావించుకొనినచో దృశ్య పదార్థములందంతటా వైరాగ్య భావ మొప్ప అందరికీ అవగతము కాగలదు. భవిష్యత్తును వర్తమానమున చూడగలుగుటయే జ్ఞాన దృష్టి. రాబో మృత్యువును ఇప్పుడు భావించగలుగుటయే జీవుని
విజ్ఞత అయి ఉన్నది. అట్టి భవిష్యత్ భావననే మృత్యు చింతనచే జీవుడు వైరాగ్యోపేతుడై జీవితమును జాగ్రత్తగా నడుపుకొనగలడు. అత్తరి భోగాదులం దాతనికి విరక్తియు భగవంతుని యందు భక్తియు ఉదయించును. మరణము సంభవింపక మునుపే లక్ష్య ప్రాప్తి నందవలయను దృఢ నిశ్చయము కలుగజేసుకొని అందులోకై తీవ్రతరముగా ప్రయత్నించదు. అవసరం ఉన్నది ప్రతి మనిషికి కూడా. కాబట్టి విశ్వరూపమున అర్జునుడు చూడగలిగిన భవిష్యత్ కాల చిత్రమును ప్రతి ముముక్షువు తన హృదయ గ్రంథి యందు చిత్రించుకొని వైరాగ్యయుక్తుడై లక్ష్యమగు పరమాత్మ ప్రాప్తికై అనవరతము ప్రయత్నము చేస్తూనే ఉండాలి. ఇదే మనిషికి ప్రతి ఒక్కరికి కూడా అవసరమై ఉన్నది అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉన్నది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.